బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు బీజేపీ అగ్రనాయకత్వంపై ఆగ్రహంతో ఊగిపోతోంది. ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికలలో 400 సీట్లు సాధిస్తామని గొప్పలు చెప్పిన పార్టీ తీరా సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావలసిన సీట్లు కూడా సాధించుకోలేకపోయిందని బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తోంది. దీనికంతటికీ ప్రధానమంత్రి అహంకారమే కారణమని ఆర్ఎస్ఎస్ నిందిస్తోంది. నరేంద్ర మోదీ ఒంటెత్తు పోకడలే పార్టీని ముంచేశాయని ఆర్ఎస్ఎస్ మండిపడుతోంది. తాజాగా భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ మధ్య ఏర్పడిన అగాధం గురించి ఈ స్టోరీలో చూద్దాం. ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ విజయం చావు తప్పి కన్నులొట్టబోయిందన్న చందంగా తయారైంది. ఎన్నికలకు ముందు ఆప్ కీ బార్ 400 పార్ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ నుంచి అమిత్ షా వరకు ప్రతి బహిరంగ సభలో పెద్ద ఎత్తున హడావుడి చేశారు. తీరా ఫలితాలను చూసిన తర్వాత బీజేపీకి మైండ్ బ్లాంక్ అయింది. ఎందుకంటే దేశంలోని అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్తో పాటు మహారాష్ట్రలో భారీగా సీట్లు కోల్పోయింది. ఈ రెండు రాష్ట్రాల్లో ఇండియా కూటమి గణనీయంగా స్థానాలు దక్కించుకుంది. కేవలం ఒడిశాలో 20 సీట్లు సాధించింది. అలాగే నవీన్ పట్నాయక్ నుంచి అధికారం చేజిక్కించుకుని రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే వచ్చే ఏడాది ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు జరుపుకోబోతోంది. సంస్థాగతంగా కొన్ని మార్పులు చేర్పులు చేయాలని చూస్తోంది. కాగా బీజేపీని వెనుకుండి నడిపించేది ఆర్ఎస్ఎస్ అనేది బహిరంగ రహస్యమే. కాగా ప్రధానమంత్రి మోదీ కూడా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలనే గుజరాత్ ముఖ్యమంత్రి, అటు తర్వాత ప్రధానమంత్రిగా అమలు చేశారు. తాజా ఫలితాల తర్వాత ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలు అంత తేలిగ్గా తీసిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధాని మోదీని ఉద్దేశించి బీజేపీలో సంస్థాగతంగా మార్పులు చేర్పులు చేస్తామని చెప్పారు. మోదీని ఉద్దేశించి పరోక్షంగా నిజమైన సేవకులకు అంత గర్వం పనికిరాదని చురకలంటించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో మోదీ గర్వంగా మోదీకి గ్యారంటీ అంటూ ప్రచారం చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. బీజేపీలో అంతా తానే అన్నట్లు విర్రవీగిన మోదీపై సంఘ్ పరివార్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఆర్ఎస్ఎస్ పత్రికలో కూడా మోదీపై రచయితలు తీవ్ర విమర్శలు చేశారు. మొత్తం 543 సీట్లలో ప్రజలు తనను చూసి ఓటు వేస్తారని మోదీ భావించారు. తీరా చూస్తే ఫలితాలు తారుమారయ్యాయి. ఆర్ఎస్ఎస్ మ్యాగజైన్లో రచయితలు మోదీ ఓటమిపై చురకలంటించారు. క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేస్తేనే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలం, పోస్టర్లు షేరింగ్ చేస్తూ సోషల్ మీడియాలో సెల్ఫీలు పోస్ట్ చేస్తే గెలవమని ఆర్ఎస్ఎస్ మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. బీజేపీ నాయకులు కూడా మోదీ సూక్తులు వింటున్నారు తప్ప వాస్తవానికి రోడ్డుపైకి వెళ్లి వాస్తవానికి ప్రజలేమంటున్నారో అస్సలు పట్టించుకోలేదని ఆర్ఎస్ఎస్ నాయకులు బీజేపీ నాయకులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రోటోకాల్ ప్రకారం బీజేపీ పార్లమెంటరీ నాయకుడిగా కొత్తగా ఎంపికైన సభ్యులు ఎన్నుకోవాలి. ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టి ఎన్డీఏ ఎంపీలు కలిసి మోదీని ప్రధానిగా ఎన్నుకోవడాన్ని కూడా ఆర్ఎస్ఎస్ తప్పుబట్టింది. అలాగే ఆర్ఎస్ఎస్ కొంతమంది ఎంపీలను ఎన్నికల్లో ఓటమికి ఎవరూ బాధ్యులను చేస్తారని ప్రశ్నించాలని కోరింది. అయితే ఇప్పటి వరకు ఆ దిశగా సమావేశం జరగలేదు. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఈ సంప్రదాయం కొనసాగింది. ప్రస్తుతం ఈ సంప్రదాయానికి మోదీ తిలోదకాలిచ్చారు. ఇక ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను గట్టిగా నమ్మే ఇద్దరికీ కేంద్రంలో మంత్రి పదవులు ఇచ్చారు. వారిలో నాగపూర్ నుంచి గెలిచిన నితిన్ గడ్కరీకి కేంద్ర రవాణా మంత్రిగా, మాజీ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు వ్యవసాయ మంత్రిత్వ శాఖ అప్పగించింది. అయితే వీరిద్దరికీ భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీలో స్థానం కల్పించలేదు. ఇది ఆర్ఎస్ఎస్ కంటగింపుగా మారింది. ఇక శివరాజ్ సింగ్ చౌహాన్, మోదీలు ఇద్దరూ ముఖ్యమంత్రులుగా తమ తమ రాష్ట్రాల్లో పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇద్దరు ఓబీసీకి చెందినవారే. అయితే గుజరాత్ సంపన్న రాష్ట్రంగా నిలిచింది. మధ్యప్రదేశ్ విషయానికి వస్తే రాష్ట్రం విడిపోయినా వనరులు తక్కువగా ఉన్న చౌహాన్ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాడని ఆర్ఎస్ఎస్ చౌహాన్ను ప్రశంసిస్తోంది. ఆర్ఎస్ఎస్ వెన్నుదన్ను ఉంది కాబట్టి సింగ్కు మంత్రి పదవి లభించింది.
ఇక ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే ఆర్ఎస్ఎస్ మాత్రం యోగి ఆదిత్యనాథ్ను తప్పుబట్టడం లేదు. టికెట్ల పంపిణీలో ఆయన పాత్ర పెద్దగా లేదు. మోదీ, అమిత్ షాలు కలిసి తమ ఇష్ట ప్రకారమే ఇక్కడ టికెట్లు పంపిణీ చేశారు. వీరిద్దరూ కలిసి మోదీ మ్యాజిక్ పనిచేస్తుందన్న భ్రమలో ఉన్నారు. తమకు నమ్మకస్తులు, మీడియాలో తమకు అడుగులకు మడుగులెత్తే యజమానులకు టికెట్లు ఇచ్చారని చెబుతూ ఉన్నారు. ఆప్కీ బార్ 400 పార్ నినాదం దెబ్బతీసింది, పార్టీని పూర్తిగా డ్యామేజీ చేసింది. ఎందుకంటే మోదీకి 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారన్న టాక్ బలంగా వినిపించింది. దాని ప్రభావం ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై స్పష్టంగా కనిపించిందని ఆర్ఎస్ఎస్ చెబుతోంది. సోషల్ మీడియా టీం ఎంపిక కూడా సరిగా లేదని ఆర్ఎస్ఎస్ భావిస్తోంది. ఎన్నికల్లో రాముణ్ణి వాడుకుని గెలవాలనుకున్నారు మోదీ. అయితే అయోధ్య ప్రజలు బీజేపీని తిరస్కరించారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో ముస్లింలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేశారు. ముస్లింల గురించి చేసిన వ్యాఖ్యలకు పార్టీ భారీ మూల్యం చెల్లించుకుంది. వందల సంవత్సరాల నుంచి ఇక్కడే పుట్టి పెరిగిన ముస్లింలను కూడా పరాయివారిగా చిత్రీకరించడం కూడా బీజేపీకి భారీ డ్యామేజీ చేసిందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ పలుమార్లు బహిరంగంగానే ఓటమిపై కామెంట్లు చేశారు. మొత్తానికి చూస్తే ఇటు బీజేపీకి అటు ఆర్ఎస్ఎస్కు మధ్య కోల్డ్ వార్ మొదలైందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.